కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఆపండి 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 ఎవరదే గుమ్మ పెట్టి అడుకోకుండా ఇంట్లోకి వచ్చుంటారా? మామ మాధవ నీ ప్రియసికి వేణుగానమునకు పరవశించి అరుదించితివా మాధవ అరుదించితివా? నెమలి పింఛముతో కృష్ణుడి మాదిరిగా వస్తావనుకుంటే మోడర్న్ కృష్ణుడిగా వచ్చిండావు మాధవ. అవును మావ మాధవ, నీ జవరాలు రోహిణినే. ఓయమ్మా నేనన్నా కర్రీనే. ఓయమ్మా రేయ్ ఈ పగడేశాల మాదిరి అవతారాలేందిరా? ఈరోజు శ్రీకృష్ణ కూడా కాదే కొంపది చేత డ్రామా వేస్తున్నారా ఏంది? లేదు మావ మాధవ, నీ మనసు గెలుచుకునేందుకు వేణుగాన సాధన చేస్తున్నాను. ఏం సాధనమే? వేణుగాన సాధన మాధవ. ఈ వేణుగానానికి పులకించలేదా మాధవ? నువ్విలా పరిగెత్తుకుంటూ నా చెంతకు చేరినది పులకించు కాదమే, సిరాకేసి వచ్చిండనే. నా ప్రశాంతమైన నిద్రను నీ దరిద్రపు సాధనతో డిస్టర్బ్ చేస్తా ఉంటే భరించలేక సంపేద్దామని సీరియస్ గా వచ్చా. అమంగళము అప్రతిహతమవుగాక అప్రతిహతమవుగాక. అంటే ఏమిటి మాధవ నువ్వు అనేది? నా మురళీగానము నీ మదిలో గంటలు మోగించలేదా? నాపై నీలో ప్రేమను కలిగించలేదా? అంటే లోపం ఈ మురళిలో ఉన్నదా? లేదమ్మా, వాయించడం చేతగాక నీలో ఉండదు. అటులనా? అటులైన మరొక మారి ప్రయత్నించదని. ఇంకో తూరు ఫ్లూట్ నోట్లో పెట్టామంటే గోపాగలు కట్టాను. ఫ్లూటు వాయించవలనను నోటులోనే పెట్టుకుని వలన మాధవ, మరొక ప్రత్యామ్నాయం లేదు. కుళ్ళు జోకులేసాడు కుల్ల పడతారా? అసలు పగడేశాలు వేసుకొని ఫ్లూట్ వాయిస్తే నేను పరిగెట్టుకుంటూ వస్తాననే చెప్పిన పనికి వాళ్ళ ఓడిమే. ఈ కరీనా కొడుకే మాధవ. నెమలను చూసి నక్క డాన్స్ ప్రాక్టీస్ చేసినట్టు ఏంద్రా ఏదో డాన్సింగ్? అన్నా అట్ట చేస్తే నా లవర్ వస్తుందని ఓ మహాన్ బావుడు చెప్పున్నాడన్నా, అందుకే ఇది. ఒరే కరీనా కొడక, ఇట్లాంటి గెటబుల్ తో ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లవర్లు కాదురా సిల్లర్ వస్తుందిరా సిల్లర్ కొడక. నిన్ను వద్దులే, గెటప్ లో ఒకటి బతికిపోయిండవా? మై మటిపురా, కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే గోపికలు వచ్చుండారు గాని గోపికలు వాయిస్తే కృష్ణుడు రాలే. కనీసం ఏదైనా తెలుసు కదా సావా? నిజమే మావా, ఈ లాజికి మట్టుబరకు తట్టనే లేదు. లోపల ఏదైనా ఉంటేనే కదా మే తట్టేదానికి. చూడుమే, క్రైమ్ రైటర్ ముదిరి క్రిమినల్ అయినట్టు నీకు తిక్క ముదిరి పిచ్చి అవుతుండదే. ఎందుకైనా మంచిదే వద్దు హాస్పిటల్ చూపించుకోపా. ఏమరా కర్రీ, ఈ ఫ్లూట్ కి పరిగెత్తుకుంటూ వచ్చేలా చేసే పవర్ ఉండదా? ఇప్పుడు చూడు, నిన్ను పరిగెత్తించి పరిగెత్తించి చంపుతా. బాబు ఎంత అయింది? 500 సార్. అయ్యో బాబోయ్, 500? ఇదిగో డ్రైవర్ అబ్బాయి, ఓ డ్రైవర్ అబ్బాయి ఇలారా. ఏంటమ్మా? పాలకొల్లు నుంచి హైదరాబాద్ రావడానికి రైలు టికెట్ 400. అలాంటిది స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి నీకు 500 రూపాయలా? నీ కారు కంటే ఆ రైలు టికెట్ చీప్ గా ఉందయ్యా బాబు. అలాగైతే రేపటి నుంచి మీ ఇంటికి కడతాను ట్రైన్. ఒరే లక్ష్మీనారాయణ, ఏది ఏమైనా ఈ పట్నం వాళ్ళ తీరే అంతరా, పెద్దవాళ్ళన్న గౌరవం లేదు వీళ్ళకి. వాళ్ళంతా అంతేనమ్మా, అయినా వాళ్ళు కూడా మనకెందుకు, లోపలికి పదండి. సరే పదండి పదండి అత్తయ్య. నమస్కారం అమ్మా. ఇప్పుడేనా రావడం? లేదురా అబ్బాయి, ఎప్పుడో తెల్లారగట్ట 4 గంటలకే రైలు దిగేశాం. ఒక దిక్కుమాల కారు మాట్లాడుకుని వచ్చేసరికి ఇదిగో ఈ వేళ అయింది. ఏం పిన్ని బాగుండారా?
ఏం బాగులే శారదా, ఈ మధ్య ఒంట్లోకి ఆ దిక్కుమాలిన షుగర్ ఎంటర్ అయింది. ఇంకా పోయిన పుష్కరాలప్పుడు వచ్చిన బీపీ కరెంటు బిల్లులా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. 4 అడుగులు నడిస్తే కీళ్ళ నొప్పులు, 5 మెట్లు ఎక్కితే ఆయాసం. మరి అలాంటప్పుడు 3 మెట్లు తెచ్చి 4 మెట్లు ఎక్కొచ్చు కదా, కాలు నొప్పులు ఆయాసం తగ్గుతుందా? వీడెవడే మా ఊరి పొద్దుతిరుగుడు తోటలో దిష్టి కుండలా ఉన్నాడు. వీడు పనుడే గాని ఇంట్లో మనిషి అమ్మ వీడు. ఆహా. అందరూ సొంత మనుషులు చూసుకుంటారు. ఒరే అబ్బి, నీది భలే గ్యారంటీ కలర్ రా. ఎండలోకి వెళ్ళినా రంగు ఫేడ్ అయిపోతావన్న దిగులే లేదు. నా కలరే నా గ్లామర్ గానే ఆ బ్యాగులు తీసుకుని లోపల పెడతాను. ఒరే ఒరే ఒరే, జాగ్రత్తగా లోపల పెడతావా లేకపోతే ఏమన్నా తేడా చేస్తావా? హలో అమ్మమ్మ గారు, కర్రోడంటే నమ్మకానికి అమ్మమ్మ మొగుడు మాదిరి. మా తాతకి 1000 ఎకరాలు ఉన్నది తెలుసునా? అయ్య బాబోయ్, అవునా? మరి అన్ని ఎకరాలుంటే ఈ పని ఎందుకురా నీకు? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అంటే పోయిందా? లేదు, పోగొట్టాడు. 500 ఎకరాలు ప్యాకెట్లో పోగొట్టినాడు. మిగతా 500 ఎకరాలు మా అమ్మమ్మలకు రాసిచ్చున్నాడులే. ఆ? అమ్మమ్మలు అంటున్నావు? ఎంతమంది అమ్మమ్మలేంట్రా నీకు? ఆ లెక్కలు తెలియకే కదా ఇప్పుడు దాకా బుర్ర బద్దలు కొట్టుకుంటా ఉండేదా. రారా లక్ష్మి, కూర్చో. నాన్నమ్మా, నాన్నమ్మా, అసలు ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి? ఈ షాక్ ఏంటి? అంత కలలా అనిపిస్తుంది. అసలు నమ్మలేకపోతున్నాను నానమ్మ. అసలు ఏంటి నానమ్మ నువ్వు? కనీసం వస్తున్నానని చెప్పని కూడా చెప్పలేదు. చెప్తే ఏం చేసేదానివే? రాకుండా చేసేదానివా? నానమ్మ, ఏంటో మాటలు? నా మీద కోపమా? కాదే, బాధ. నువ్వు ఇక్కడికి వచ్చి సంవత్సరం అయింది. ఈ నానమ్మని చూడడానికి వచ్చావంటే నువ్వు. అందుకే ఉండబట్టలేక నేనే వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పుడేమో మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళలేను నానమ్మ అని ఏడ్చావు. ఇక్కడికి వచ్చాక మమ్మల్ని మర్చిపోయావు. ఏంటి నానమ్మ నువ్వు? కాలేజ్, ట్యూషన్, ఎగ్జామ్స్, ఈ టెన్షన్ లో పడి రాలేకపోయాను. అంతేకాని మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? అందులోనూ నా బుజ్జి నానమ్మని అస్సలు మర్చిపోను. నానమ్మ చెప్పింది చాలా ఆపవే. ఈ కాలేజీలు పరీక్షలు మాకు తెలియనివా ఏంటి? ఆ రోజుల్లో నేను కూడా 1వ క్లాస్ దాకా చదివాను, పరీక్షలు కూడా రాశాను తెలుసా? అమ్మా ఇక్కడ ఆపు. నీ చదువు సంగతి చెప్తే నిన్ను ఆదర్శంగా తీసుకుని బుజ్జమ్మ చదువు మానేసే ప్రమాదం కూడా ఉంది. అత్తయ్య, మన ప్రసాద్ అనే కూతురు అల్లుడు. నమస్తే అమ్మా. నమస్తే. ప్రయాణం బాగా జరుగుండదమ్మా? పాలకొల్లు నుంచి హైదరాబాద్ వరకు బాగానే జరిగిందమ్మాయి. కానీ అక్కడి నుంచే లంక మేత గోదావరి ఈత అన్నట్టయింది. ఏంటి అమ్మాయి, మీ ఆయన ఏమీ మాట్లాడకుండా అలా బట్టల షాప్లో బొమ్మలాగా ఉన్నాడేంటే? సిగ్గా లేకపోతే గుప్పిట్లో పెట్టుకున్నావా? అమ్మా కొత్త పాత లేకుండా ఏంటి ఆ మాటలు? ఏమనుకోకమ్మా, మా అత్తయ్య గారు ఊరు మంచి కదా, కొంచెం వెటకారం ఎక్కువ. అంటే ఏందో మీ అత్తగాని ఎటకారమా? మాకు లేదా? మా బ్లడ్ లాంగ్వేజ్ పౌరుషమైనా మా బాడీ లాంగ్వేజ్ మాత్రం అసమే కదా.
మాది కామెడీ కుటుంబం అన్న విషయం ఆల్రెడీ ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా. మా ఊరి తోటలో తాటి చెట్లాగా ఉన్నాడు. ఎవరి హీరో? ఎవరేంటి పిన్ని? మా సిన్నోడు గౌతమ కృష్ణ. మో గౌతమ్ కాదమ్మా, గౌతమ్. ఎన్ని దూరం చెప్పాలి నీక? నువ్వు అంటే చెప్తే గౌతమ గోడు సంచి అనుకుంటారా? ఒరే భడవా, నువ్వంట్రా? ఎప్పుడో చిన్నప్పుడు లాగులేసుకున్నప్పుడు చూశాను. అయినా ఇప్పుడు కూడా లాగులేసుకుని తిరుగుతున్నావు. ఇవి లాగులు కాదు గ్రేని, షార్ట్స్. ఇది లేటెస్ట్ ఫ్యాషన్. అమెరికాలో అందరూ ఈ మాత్రం తిరుగుతూ ఉంటారు. ఏడిసినట్టుంది. మన సాంప్రదాయం వదిలేసి ఆ దిక్కుమాల ఫ్యాషన్లేంటి? మా బుజ్జమ్మని చూడండి, అలాంటి పనికిమాల ఫ్యాషన్ల జోలికి పోకుండా అచ్చంగా 16 అణాల తెలుగు పిల్లల ఎంత చక్కగా ఉందో. పిన్ని, మీరు మాట్లాడుకుంటా ఉండండి. ఈ లోపు నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మాయ్, రాత్రంతా రైల్లో కాఫీలు తాగుతూనే ఉన్నాం. వికారంతో వాంతి వచ్చేలాగా ఉంది. కనీసం మంచినీళ్ళని తాగుతారా? లేకపోతే అవి కూడా రాత్రి నుంచి తాగుతానే ఉంటారా? ఎవరి పిల్ల? చాలా విచిత్రంగా ఉంది. పని పిల్ల. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీ కంటికి ఎట్ట కనబడుతున్నాను నేను? మే అట్టగా కనబడటోలే గానీ అది కట్టనే ఉంటది. నువ్వేం ఫీల్ అవ్వద్దా. మామా, ఇది నా పిట్టేజకు సంబంధించిన విషయం. మే అది పిట్టేజో కాకేజో కాదు మే, ప్రెస్టేజే. గడ్డి గుట్టే నువ్వు మాత్రం రామాక మామా. ఇదిగో, నేనెవరో తెలుసా నీకు? అదే మే, సడన్ గా నేను ఎవరైనా అడుగుతుండవా? కోపం తీసి నీ మెమరీ కానీ పోయినదే ఏంది? మామా, ఈడ కురుక్షేత్ర యుద్ధం అంత సీరియస్ సీన్ జరుగుతా ఉంటది. నువ్వు మధ్యలో రవితేజ మాదిరిగా కామెడీ చేయొద్దా? అమ్మి, నువ్వు కాసేపు ఉండు. అమ్మమ్మ, ఇది నా బిడ్డ. ఓ అలాగా, ఎప్పుడు చూడలేదు కదమ్మాయి, అందుకే పొరపాటు పడ్డాను. ఏమనుకోకమ్మాయి. పర్లేదులే కానీ అది టంటే పట్టించుకోదా. అసలు దాని సిగ్గు లేదులే. ఒరే లక్ష్మీనారాయణ, నీకసలు బుద్ధన్న జ్ఞానం అన్నా ఉందంట్రా? అసలు బుర్ర అనేది పనిచేస్తుందా అంట. నాకు అన్నీ తెలుసు, అంతా తెలుసు. ఏదన్నా 1కి 10 సార్లు ఆలోచించాకే చేస్తాను, ఏదైనా సరే కరెక్ట్ గా చేస్తాను అని అంటూ ఉంటావా? ఏంట్రా నువ్వు కరెక్ట్ గా చేసింది? ఏంటమ్మా నువ్వు ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు సడన్గా నన్ను అంటున్నావేంటి? నేను కరెక్ట్గా చేయబడవు ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఒరే పిచ్చి సన్నాసి, సంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది నీ పద్ధతి. ఎదురుగా మహేష్ బాబు లాంటి కుర్రాన్ని పెట్టుకుని మన బుజ్జమ్మకి అక్కడా ఇక్కడా సంబంధాలు వెతుకుతున్నావేంట్రా మతి లేకుండా? ఓయమ్మా, ఇప్పటిదాకా ఎవరికి రాని ఆలోచన దీనికి వచ్చిండదబ్బా. చూస్తా ఉంటే కథను కొత్త మలుపు తిప్పేటట్టుండదు. మాట్లాడవేంట్రా లక్ష్మీనారాయణ? అసలు నీకెందుకు రాలేదురా ఈ ఆలోచన? 30 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు మీరిద్దరు. ఆ స్నేహం బియ్యంగా మారుంటే బంధం కాస్త బంధుత్వంగా మారుండేది కదా.
అలా ఎందుకు ఆలోచించలేదురా మీరిద్దరూను? ప్రసాదు, వీడంటే ఆడపిల్ల తండ్రి కాబట్టి అడగడానికి మొహమాట పడి ఉండొచ్చు. మగపిల్లాడు తండ్రివి, కనీసం నువ్వైనా చొరవ తీసుకుని అడిగి ఉండొచ్చు కదా. ఓహో, తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్టు ఎంత స్నేహితులైనా అమ్మాయి తరపు వాళ్లే అడగాలని కదూ? సరే, అలాగైతే ఈ విషయంలో నేనే చొరవ తీసుకుని నేనే అడుగుతున్నాను, సరేనా? ఓయమ్మా, పులిని మాయ చేసి సింహం చేతులు సిగ్నట్ అయిపోయింది కదరా సామె నా పరిస్థితి. అమ్మా, ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చావంటే లోటుపాట్లు జరిగాయను, లేక వాళ్ళు అడిగింది ఇవ్వలేకపోయామను, లేదంటే ఇంకోటనో అబ్బాయి తరపు వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. దాంతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న గొడవలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రసాద్ గారికి నాకు మధ్య అలాంటి పరిస్థితి రాకూడదని. చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో గాని మా స్నేహానికి మధ్య అలాంటి మచ్చ రాకూడదని ఆ దేవుడు ఆలోచించి మన అమ్మాయికి గౌతంతో కాకుండా రోహిణితో రాసిపెట్టాడు. వాళ్ళిద్దరికి నిశ్చితార్థం కూడా జరిపించాడు. ఏంటి, నిశ్చితార్థం కూడా జరిగిందా? మరి మనతో కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదేరా? అంత టైం లేదంటమ్మా, కొంచెం హడావుడిగా చేయాల్సి వచ్చిందంట. ఓహో. అమ్మా, ఇప్పటిదాకా ప్రాణ స్నేహితులుగా ఉన్న మేము ప్రాణం పోయే వరకు ఇలాగే ఉండాలని ఆ దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే నా మనసులో గాని వాడి మనసులో గాని ఈ పెళ్ళనే ఆలోచనే రాలేదు. సరే, ఇక ఈ విషయం గురించి వదిలేసాయి. అవును, లక్ష్మీనారాయణ మామ చెప్పింది 100% నిజం. అంతేకాదు, చరిత్రలో నిలబడిపోయే గొప్ప విషయం కూడా. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహాని కన్న మిన్న లోకాన లేదులే అని పాటలు రాసుండారు తప్ప స్నేహితులేరా వియంకులు, వియంకులేరా స్నేహితులని యాడ్ రాసుండలే. మామా, నువ్వే కాదు, నీ కాన్సెప్ట్ కూడా నాకు బీభత్సంగా నా చూడదే. అమ్మయ్యా, సుడిగాల నుంచి బయటపడేట్టున్నావురా సామె. ఏంటమ్మాయ్, నీకు ఈ హీరోకి పెళ్ళా? అవును, నా సిగ్గు చూస్తా ఉంటే నీకు అర్థం కావడలే. అయినా ఒక ఆడదానిగా ఇంకో ఆడదాని సిగ్గు అర్థం చేసుకోకపోతే అసలు సిగ్గుగా అర్థమే ఉంటదమ్మా. అర్థం చేసుకున్నానమ్మా, బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే కాకి ముక్కుకి దొండ పండులా అనిపిస్తుంది. సరే సరే, ప్రయాణం చేసి బాగా అలసిపోయాను. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ముజ్జమ్మా, వెళదాం పదమ్మా. పద పద రామా. ముక్కు పొడక్కే అందాన్ని తెచ్చి నా ముక్కును పట్టుకొని కాకి ముక్కు అంటదా ముసల్దే? అసలు సీయుడు అంటే ఏంటో తెలియని ఈ ముక్కును పట్టుకొని కాకి ముక్కు అంటదా? ఐశ్వర్యరాయికే అసూయ పుట్టే ఇంత అందాన్ని పట్టుకొని కాకి ముక్కుకి దొండ పండని అవమానిస్తదా ముసల్దే? ఎంతటి అవమానము, ఎంతటి పరాభవము! అమ్మి, ఏంద్రా ఏంద్రా కరడేలా? అమ్మి, ఇట్ట కుక్క మరి ఎందుకు కసురుకుంటా ఉండవా? ఏం కూసుండావురా కుక్క నా కొడక? నన్ను కుక్క అంటావా? సారీ అమ్మ, సారీ. కుక్కని కసినట్టను పోయే కుక్క మాదిరి ఉన్నాను అంతే అమ్మే. అమ్మే, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావో, దేని గురించి ఇంత సీరియస్ గా ఆలోచిస్తుండవో నాకు తెలుసు అమ్మే. ముసలమ్మ గారు అన్న మాటల గురించే కదా. నన్ను అవమానించిన ముసలిదాన్ని పట్టుకొని నా ముందే గారు గీరు అని మర్యాదిస్తాడు. మర్యాద? సారీ అమ్మే, ఏదో ఫ్లోలో అనేసినాను అమ్మే.
ఆ ముసలి నిన్ను పని పిల్ల దానికే నేను చాలా ఫీల్ అయ్యి చాలా అట్టయి ఉన్నాను. ఆ బాత్తో కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలిసినా. ఆహా వేడివేడిగా కాఫీ తాగుంటావు అంతే కదరా కర్రాడా. ఎంత మాట అన్నావు అమ్మా. నువ్వు ఇట్ట గూపుల మధ్య బాధపడతా ఉంటే నేను ఎట్టా దాగలుగుతాను అనుకున్నావమ్మా. నేను ఎట్టా దాగలుగుతాను అనుకున్నావా? నోటితోటి అనుకుంటున్నారా నోరు మీద